అందరికీ నమస్కారం. రామనామం జపించడమే పూర్వజన్మ సుకృతం అంటారు. అలాంటిది రామకోటి రాస్తూ రాముల వారి పద్యాలు పాడుతూ 60 సంవత్సరాల ప్రయాణాన్ని కొనసాగించడం అంటే బ్రతుకు ధన్యం కదా. ఇదే కోవలో ఇదే పంధాని ఇష్టపడి ఎంచుకున్న మహా గొప్ప విద్వాంసులు, పద్య నాటక రంగంలో తన ముద్ర వేసుకున్న ప్రముఖులు శ్రీ వల్లూరి శ్రీహర్రావు గారు. 60 సంవత్సరాల ఈ ప్రయాణంలో పద్యాలు పాడుతూ ఎందరినో మనసుల్ని కదిలిస్తూ మధుర కంఠీరవ, కళామాత, జూనియర్ షణ్ముఖి, గానకోకిల ఇత్యాది గొప్ప బిరుదులు అందుకున్నారు. అండ్ వారి పద్యనాటక రంగంలో వారి ప్రవేశం, అలాగే వారి ప్రయాణం, వారు సాధించిన గొప్ప ఘనత అండ్ ఈరోజు రాముల వారి సేవలో కొన్ని పద్యాలు సమర్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. శ్రీ వల్లూరి శ్రీహర్రావు గారికి సాదర నమస్కారాలు. నమస్తే. అలాగే వారితో పాటు హార్మోనియంపై అద్భుతమైన వాయిద్య సహకారం అందిస్తున్న మహానుభావులు డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు. నమస్కారం అండి. అలాగే మొట్టమొదట గురువుగారు మీతో మొదలు పెడుతున్నాం. మీ అద్భుతమైన పద్యనాటక ప్రయాణం చూస్తుంటే మాటలు రావట్లేదు. పాట రావడమే చాలా కష్టం సార్. పాట పాడడానికి పద్యం పాడడానికి వ్యత్యాసం ఏమిటి? పాట అంటే దానికి మనం ఎంచుకున్న రాగంలో సరళంగా ఉంటుందండి. అది పద్యనాటకానికి వచ్చేటప్పటికి ఆ స్టేజ్ని బట్టి మనం పద్యాలు ఆ వివిధ శృతుల్లో మనం పద్యాలు పాడాలండి. అందువల్ల కచేరీ సంగీతం వేరు, నాటక సంగీతం వేరు. నాటక సంగీతం అయినా అది కర్ణాటక నుంచి, హిందుస్థాన్, మరాఠీ నుంచి వచ్చినాయి. కానీ అవి మిళితం చేసుకుంటూ పాడటం అనేది స్టేజ్ మీద చాలా కష్టం. అది అందువల్ల మేము ఈ పద్యనాటకాన్ని ఎంచుకున్నాను. నేను సంగీతం కొంత ప్రామాణ్యం తెలుసుకున్నా కూడా దాని మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. దానికి కారణం ఏమన్నా ఉందా? ఎందుకంటే ఉందండి. 1977లో మా ఫాదర్ పోయారు. తర్వాత 1980లో మదర్ పోయింది. ఈ మదర్ పోవటం వల్ల దానికి అడ్డం వచ్చింది. అందువల్ల నేను అది కంప్లీట్ చేయలేకపోయాను. యాక్చువల్గా నేను సినిమా మ్యూజికల్ డైరెక్టర్గా వెళ్ళాలనే కోరిక ఉండేది నాకు. ఓహో, సినిమాల్లోకి వెళ్ళాలనే కోరిక? సినిమా సంగీతంగా అనుకున్నాను. కానీ ఆ 77, 80 వచ్చేటప్పటికి నాకు 5 సిస్టర్స్ అండి. అందువల్ల నేను అది కంప్లీట్ చేయలేక ఈ తర్వాత ఉద్యోగం కంపల్సరీగా చేయాల్సి వచ్చి నేను వేరే లైన్లోకి రావాల్సి వచ్చింది. అయినా వస్తూ ఈ పద్యనాటకం మీద నాకున్న ఇంట్రెస్ట్తో దీన్ని అడపా చేసుకుంటూ వచ్చాను. ఇవాళ అది నాకు భగవంతుడు ఇచ్చిన వరంగానే అనుకుంటున్నాను. దాంతోనే నా కాలం గడుస్తుంది. కర్ణాటక, హిందుస్థానీ సంగీతాలు రెండు నేర్చుకున్నారు మీరు? అవునండి. గొప్ప 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 గురువుల వద్ద శిష్యరికం చేయడం మీకు అదృష్టం. అవునవును. బాలమురళీకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను ఫస్ట్. ఈ మధ్య అడ్డంకి వచ్చిన తర్వాత నేను అక్కడి నుంచి మళ్ళీ నాకు 5 సిస్టర్స్ అవ్వటం వల్ల నేను మళ్ళీ విజయవాడ నుంచి మా నేటివ్ ప్లేస్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి ఉద్యోగం కంపల్సరీ అయింది. మరి వీళ్ళందరినీ తల్లిదండ్రులు అయ్యారు కదా, అందుకని వీళ్ళందరినీ పోషించే నిమిత్తం మళ్ళీ నేను వెళ్ళిపోవాల్సి వచ్చి దానికి అలా అడ్డంకి తగిలిందండి. అయినా ఈ సంగీతం మీద ఉన్న మక్కువతో మళ్ళీ పౌరాణిక నాటకాన్ని ఎంచుకుని ఇట్లా మా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు మంచి మంచి గురువులు, నాకన్నా వయసులో చిన్నవాళ్ళైనా విద్యలో మంచి వాళ్ళు. అందువల్ల ఇలాగే వాళ్ళందరి దగ్గర శుశ్రూష చేస్తూ మంచి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల షణ్ముఖ ఆంజనేయరాజు గారు, పేసపాటి నరసింహమూర్తి గారు, ఈలపాటి రఘురామయ్య గారు, ఆచంట వెంకటరత్న నాయుడు గారు, మళ్ళా సూర్యనారాయణ గారు, డివి సుబ్బారావు గారు, వీళ్ళందరితో నేను ఈ కురుక్షేత్రం, గయోపాఖ్యానం, రామాంజనేయ నాటకాలు ఆడుతూ ఇవాళ కూడా ఇప్పుడు నవ్వు ఐఎమ్ 74 అండి. 74 ఇయర్స్. కానీ మీరు ఇందాక మామూలుగా పాడుకుంటుంటే ఎక్కడ అనిపించలేదు, ఎక్కడ శృతి కానీ లయ కానీ లోపల దమ్ము కానీ ఎక్కడ చెక్కు చెదరలేదు సార్. అది మీరు చేసిన సాధన, మీ గాత్రధర్మమే కాదు, మీరు చేసిన సాధన కూడా అందులో క్లియర్. అదృష్టం అండి, మీ అదృష్టం సార్. ఒకసారి మా ప్రేక్షకులకి అది వినిపించి వారు కూడా తరిస్తారు. తప్పనిసరిగా పాడతారు. గురువర్య తమ శిష్యునిపై గల అనుగ్రహ విశేషమున ఇతడు అనుదించినందులకు కృతార్థుడనైతిని, మహాత్మా కృతార్థుడనైతిని. పావనమయ్యమ్మా గృహము భాస్కర వంశము మీదు రాకచే పావనమయ్యను. తావక దరిచనార్థమున ధన్యతగాల్చమదీయ జన్మ. ఓ ధీవినుత ప్రభావ మునిదేవ భవత్కరుణాద్రి దృష్టి విభవంబు సంపద
మర్యాదయు నిత్యం గై కొనుమా మానమస్కృతుల్ అయ్య బాబోయ్ సార్, మీకు సాదర నమస్కారాలు. అంతసేపు రాగం ఏమిటి సార్? ఇంకా తక్కువ ఇది. అంతేనా? అంటే ఈ రాగం మీకు ముందే నిర్ణయించి ఇదే రాగం ఇలాగే పాడాలని ఉంటుందా? మీరు అక్కడ మనోధర్మం కూడా ఉంటుంది? ఉంటుందండి, ధర్మ ప్రకారమే నడవాలండి. దీంట్లో రాగధర్మం ఉండాలి, శృతి ధర్మం ఉండాలి, ఆరోహణ అవరోహక్రమంతో ఉండాలి. అన్నీ శుద్ధంగా ఉంటేనే పద్యం మీకు వస్తుందండి. ఒక పద్యాన్ని మా గురువులు ఉన్నారంటే ఒక 5-6 రకాల పద్యాలు సెట్ చేస్తారండి. ఆ సమయానుకూలంగా మన పక్కన కాంబినేషన్ ఎవరు ఉంటారో వాళ్ళని బట్టి ఉంటాయండి అక్కడ. అది అలా పాడతామండి. కానీ ఈ పద్యాలు మీరు నేర్చుకోవడం అన్నది ఇది మామూలుగా ఎలా అయితే త్యాగరాజ కీర్తనలు నేర్చుకుంటారో అలాగే నేర్చుకుంటారండి? అన్నీ నేర్చుకోవాలి, అలాగే చేయాలి, కృషి అంటే గురుముఖత కూర్చుని నేర్చుకోవాలి. రోజు ఇంచుమించు 2-3 గంటలు దమ్ము నిలిచేందుకు కూడా ఉండాలండి. మనం ఇంత పాడుతున్నాం కాబట్టి ఆ శృతిలో ఆ స్థానాల్లో నిలబడే నిమిత్తం మనం ప్రాక్టీస్ చేయాలి. మీరు మొదలుపెట్టిన రోజుల్లో అప్పుడు పద్య నాటకానికి ఆదరణ ఉండేదండి? చాలా బాగుండేది ఆ రోజుల్లో. అంటే మీరు దాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటని? మా చిన్నతనంలోనే నేను ఆంజనేయరాజు గారు, పేసపాటి నరసింహమూర్తి గారు, తర్వాత సంపత్నగర్ లక్ష్మణరావు గారు, తర్వాత వై గోపాలరావు గారిని, ఆయనకి ఈ మధ్య రీసెంట్గా పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిందండి ఆయన మా దీంట్లో. అందువల్ల వాళ్ళందరినీ చూసిన తర్వాత నేను ఆ పద్యాలు వింటూ ఉండేవాడిని. అలాగే దాని మీద ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఎందుకు ఆడకూడదు నాటకాలు, నేను కూడా ఆడాలి వీళ్ళందరి పక్కన. అంటే వాళ్ళంతా మహానుభావులు అండి. ఇప్పుడు ఆల్ ఇండియా రేడియోలో వాళ్ళంతా శ్రీరంగ గోపాలరత్నం గారు వాళ్ళంతా మాకు లెక్చరర్స్గా పనిచేసేవారు. వింజమూరి లక్ష్మి గారు. ఏ ఆల్ ఇండియా రేడియో? విజయవాడ ఆల్ ఇండియా రేడియో. వాళ్ళంతా ఉన్నప్పుడు నేను కూడా ఉంటే మన పెక్యులర్గా మన గాత్రధర్మాన్ని అంతా సంగీత కచేరీలు ఇప్పుడు చాలా ఎక్కువ ఉండేయండి. అవును. కానీ ఈ పద్య నాటకానికి వచ్చేటప్పటికి ఈ వాయిస్ ధర్మం అది వేరండి అది. అవును. అందువల్ల దీనికోసం అని నేను ఒక డిఫరెంట్ యాటిట్యూడ్లో దీన్ని తీసుకురావాలి పద్య నాటకం మీద. అటు కర్ణాటిక్ పోకూడదు, ఇటు హిందుస్థానీ పోకూడదు, డ్రామాటిక్ పోకూడదు అని చెప్పి ఈ 3 కాంబినేషన్తో నేను పట్టుదలతో నేర్చుకున్నాను. చాలా గొప్ప విశేషం సార్. ఎన్ని రాగాల పద్యాలు మీకు వచ్చి ఉంటాయో అని అనుకుంటున్నాను. అన్ని రాగాలంటే ఒక 500-600 పద్యాలు ఉంటాయండి. 500-600 పద్యాలు మీకు వచ్చి ఉంటాయి. ఇప్పుడు కురుక్షేత్ర నాటకంలో 5 సీన్లు ఉంటాయండి. 5 సీన్లు ఆడతానండి. మీరు ఎక్కువ ఏ పాత్ర వేసేవారు సార్? ఇప్పటికి కురుక్షేత్రం కృష్ణుడు, రామాంజనేయుద్ధం రాముడు, గయోపాఖ్యానం కృష్ణుడు. ఎక్కడ తగ్గేదేలే అంటారు. అన్ని ప్రధాన పాత్రలన్నీ మీవే. ఇవ్వండి.
అయితే ఇప్పుడు కురుక్షేత్ర నాటకానికి 5 కృష్ణులు ఉంటారండి, ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. అట్లాగే ఏంటంటే మమ్మల్ని ఏ సీన్లో మిమ్మల్ని పెట్టా ఉంటారు, ఏ సీన్ అక్కడికి వెళ్ళేంత వరకు చెప్పరండి. అబ్బో, మరి ఏం వల్లించుకుని వెళ్ళాలి? అప్పుడు మన మా గురువు గారు మాతో ఉంటారు కదా, మా పద్యాలన్నీ అన్ని ప్రాక్టీస్ చేసి సెట్టింగ్స్లో ఉండేవి కాబట్టి నాటకం అంతా రావాలి. నాటకం అంతా వస్తుంది, నాటకం మాది రావాలి, అవతల వాళ్ళ పోషణ కూడా మనకు రావాలి, అంటే కాంబినేషన్ ఉండాలి కదా. అవునండి. మీరు అందుకున్న చాలా ఇప్పుడు ఎన్నో బిరుదులు అందుకున్నారు. అంటే ఒక పాయింట్ అయ్యాక అసలు ఈ బిరుదులకు కూడా కొంచెం మాటలు తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే కోకిల, గాన కోకిల ఇవన్నీ తెలిసినవి, సుశీల గారు, గాన కోకిల గారు. కానీ మీకు అందిన అతి పెద్ద ఆశీర్వచనం అనండి, లేదు చాలా తన్మయత్వంతో చాలా ఇష్టపడి మీ పాటని, మీ పద్యాన్ని విన్నవారు? నేను ముందు 1985లో శృంగేరి శారదాపీఠం భారతీయ తీర్థ స్వామి వారు వచ్చారండి. భారతీయ తీర్థ స్వామి వారు వచ్చినప్పుడు నేను అష్టపదులు తరంగాలు ఆ రోజుల్లో పాడేవాడిని. తర్వాత ఈ పౌరాణిక పద్య నాటకాల్లోకి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయాను అవి. ఆయన నన్ను చూసి అమ్మవారి ఆశీస్సులతో నాకు ఆయన శృంగేరి తీసుకెళ్ళిన తర్వాత 8 రికార్డులు పాడించారండి, 8 గ్రామ్ఫోన్ రికార్డ్స్ ఆ రోజులో. అప్పుడు అవి పాడిన తర్వాత అప్పుడు దినదిన ప్రవర్ధమానంగా నేను ఇట్లా ఈ కుటుంబ బాధ్యతలు తీస్తూ ఉద్యోగం చేసుకుంటూ ఇట్లా నాటకాలు ఇలా ఆడుకుంటూ అలా కడుపు పొడిచేసి. మామూలుగా సార్, అంటే పద్య నాటక రంగంలో ఎంత కృషి సాధించినా కూడా ఆ రంగానికే ఆదరణ ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. ఇవాళ ఏం తగ్గలేదండి ఈ పూట, ఇవాళ మనకి ఏమీ లేదండి. ఇవాళ తెలుగు యూనివర్సిటీ, మన హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో పద్యనాటకం కోర్సు ఇక్కడ ఒక చోటే ఉందండి. ఇక్కడికి ఇవాళ చిన్న చిన్న పిల్లల దగ్గర వాళ్ళు మాకన్నా ముందు మా పెద్దవాళ్ళు మేమంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా చిన్న చిన్న పిల్లలు 10 ఏళ్ళు 15 సంవత్సరాల వాళ్ళు కూడా వచ్చి పద్యనాటకం మీద ఇంట్రెస్ట్తో ఇప్పుడు పద్యాలు ప్రాక్టీస్ చేస్తున్నారు హైదరాబాద్ ఇవాళ రోజు కూడా. అలాగే అక్కడ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే వోకల్ నేర్చుకునే వాళ్ళు. వృత్తిగా ఎంచుకుంటున్నారా? ఎందుకు ఎంచుకుంటున్నారండి, సెకండరీగా పెట్టుకున్నారు. ఫస్ట్ ఉద్యోగం ఏదైనా ఏమన్నా ఇది కాలక్షేపం నిమిత్తం అనుకోండి, లేకపోతే ధన సంపాదన కోసం అనుకోండి, లేకపోతే వృత్తి రీత్యా కానివ్వండి, అన్నీ ఈ రకంగా కూడా చాలా చాలా మంది అవుతున్నారు. రామాంజనేయ యుద్ధంలోని ఒక పద్యం పాడవలసిందిగా మా విజ్ఞప్తి. ఎందుకంటే మీరు రామకోటి రెండోసారి రాస్తున్నారు. రెండోదండి, అంటే కోటి అయిపోయిన తర్వాత నా 17వ సంవత్సరం నుంచి రాస్తున్నాను. మీకు ఎలవెల్ప అండి నా నక్షత్రం కూడా పునరుద్ధరణ. ఓహో, అయితే ఖచ్చితంగా ఇప్పుడు అయోధ్య రామాలయ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట అవుతోంది కాబట్టి అదే అడుగుతున్నానండి. మా అబ్బాయిని కూడా అడిగాను, నేను పంపించు బాబు, ఇది నేను అయోధ్య వెళ్ళాలంటే ఈ నెల కాదు ఫిబ్రవరి అండ్ ఇంకో మార్చి 1st వీక్లో పంపిస్తానని అంటున్నారు. ఇక్కడ నుంచే రాముల వారు అన్ని చోట్ల ఉన్నారంటారు కదా. అవునండి, అది మేము ఆడేదే అన్ని పందిర్లే కదమ్మా, అన్నీ అక్కడ ఈ దసరా ఉత్సవాలు కానివ్వండి, వినాయక చవితి కానివ్వండి, లేకపోతే సంవత్సరాది కానివ్వండి, ఎక్కడైనా మంచి ఉత్సవాల్లోనే ఉంటాం కాబట్టి ఎక్కువ నాటకాలు ఇవే ఉంటాయి. రామాంజనేయ ఇప్పటికీ వేస్తున్నారా? వేస్తున్నాను ఇవాళకి కూడా. ఎంత ఓపిక సార్, 74 ఏళ్ళు అంటే ఎవరు నమ్మరు. అంటే మామూలుగా పాడితేనే దమ్ము అయిపోతుంది, సేపు అయ్యాక అక్కడ కష్టం అండి. అక్కడ దమ్ము ఉండాలంటే అందులో శాకాహార భోజనం తినే వాళ్ళకి చాలా కష్టం. ఎక్కడి నుంచి వస్తుంది సార్ దమ్ము? అదే లేదు, అది ప్రాక్టీస్ మీద వస్తుందండి. ఇవాళ కూడా నేను దసరాకి పాడా, మళ్ళీ ఇవాళే పాడుతున్నాను. దసరాకి దేవి చౌక్ రాజమండ్రిలో ప్రోగ్రాంకి వెళ్ళాను, మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ మళ్ళీ నోరిపటం. అయితే అదే మీరు చక్కగా అందంగా ఒక రాముల వారికి మాల కోసం మాలకం వస్తుంది, దీని డిఫరెంట్ భంగంలో చేసి చూడండి. చంద్రఘోష్ ఫస్ట్. అనుపమ రామ భక్తుడను నత్తి, అనుపమ రామ భక్తుడను నత్తి, యశంబు గదిల్చి మిల్చి పావన చరితుడవై భువన వందితుడవై అసహాయ సూరుడను గనుతిగాల్చి నేడిటు మదీయ భక్తాగ్రేసుడు వయ్యును నాతోడ సంగ్రామంకు సంసిద్ధుడైన చో నిన్ను ఈ లోకము దైవద్రోహికును విభద్రోహికును నిందింపక మానదు కదా. అయినను నేడిటు రడంబనరింపగ సిద్ధమైతి ఆరుతి మనమున దీ మనమున మంచి చెడ్డలను మాత్రమైన
తలం పనేరవో నేడిటు రణంబనరింపదో సిద్ధమైది మధ్యలో ఆ ఉద్వేగాన్ని రక్తి కట్టించడానికి మీరు రాగ ఛాయల నుంచి పక్కకి వెళ్ళి మళ్ళీ అక్కడికే వచ్చారు చూడండి సార్. అది నిజంగా వింటూ ఉంటే ఎంత సహజంగా ఉందంటే ఎక్కడా కూడా రాగం మారినట్టు లేదు. మిశ్రమ సంగీతం అదే మిశ్రమ మార్కమ్స్, చంద్రకౌన్స్, నిషాదం అన్ని చేయాలండి. అది మనకి సంగీతం తెలిసిన వాళ్ళకి తెలుస్తాయండి. హార్మోనిస్ట్ లో కూడా వాళ్ళ సంగీతం వచ్చి ఉండాలండి. అయ్యో వారు డాక్టరేట్ అందువల్ల అటువంటి వాళ్ళు ఉంటే మేము ఆ 4 శృతి కాదండి 5 శృతి పాడినా మాకు ఆయాసం అనేది తెలియదండి స్టేజ్ మీద. మన పక్కన మరి ఆంజనేయరాజు గారు, లక్ష్మణరావు గారు, మరి పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారంటే ఎలపాటి రఘురామ గారు, వీళ్ళందరితో పక్కన మరి ఆడి మనం జయించుకుని రావడం అంటే చాలా కష్టమైన విషయం అండి. మామూలు కీర్తనలు కృతులు కూడా పాడతారా సార్? పాడేవాడిని అప్పుడు, ఇప్పుడు మాత్రం పాడట్లేదండి. ఆ శృతులు వేరు, ఈ శృతులు వేరు, అసలు ఈ పవరే వేరండి అసలు. అంటే మీరు పాడుతుంటే నాకు ఆయాసం వస్తుంది వింటుంటేనే. అంటే ఎంత దమ్ము ఉండాలి, ఎంత ప్రాక్టీస్ ఉండాలి, సాధన ఉండాలి సార్. కొద్ది గొప్ప ఏదో ఇప్పుడు మైకుల ముందు పాడుతుంటే సున్నితంగా అలా లలితంగా అనేసి వదిలేయచ్చు. మీరు అలాంటి తేడాలు రాకూడదుగా. గొంతు పూర్తిగా విప్పి మనసు విప్పి పాడాలి. ఇంకా నుంచుని పాడితే ఆ పరిస్థితులు వేరండి. ఎలా సపోర్టింగ్ వేరుంటుంది. మీరు అంటే నాటకానికి ముందు భోజనం ఏం చేస్తారు? ఏం లేదు, మామూలు శాకాహారులేనండి మేము. భోజనం శాకాహార భోజనం అంటే చాలా కష్టం కదా సార్. కష్టం అసలు. మజ్జిగ పాలు టీ కూడా అలవాట్లేదంట. ఓహో, మజ్జిగ పాలు కూడా తాగరు? అలవాట్లేదు. అయితే అన్నం, పప్పు, సాంబారు, పచ్చడి అంతే. ఇవేనండి. పులుపులు తినకూడదు ఇలాంటివన్నీ పాట? ఏం లేదండి నా గాత్రానికి. నేను ఏం తిన్నా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే దానికి అలవాట్లను బట్టి ఉంటుందండి గాత్రం. కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కాస్త వాటర్ తేడా అది వస్తుందేమో అని చెప్పి మన జాగ్రత్తలో మనం ఆహారం తీసుకునేప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. అది అంతకు మించి దానికి ఏం లేదండి. ముందు క్రమశిక్షణ అవసరం. క్రమశిక్షణ, మానసిక పరిస్థితిని బట్టి కూడా ఇవన్నీ ఉంటాయని ఈ నాటకానికి వెళ్ళిన తర్వాత మన మానసిక పరిస్థితి అంతా దాని మీదే ఉంటుందండి. మిగతా వాళ్ళు ఏమైపోయినా మనకు అనవసరం. సో ఈ జలుబులు, దగ్గులు వీటికి టైం అది లేదండి. వీటికి అంటే మనకే సమయం ఉండదు. లేదండి. లేదు. వరుస నాటకాలు 10 రోజులు 15 రోజులు ఆడేవాళ్ళం కదమ్మా అక్కడ. అప్పుడు ఇంత మొబిలిటీ కూడా లేదు. ఇవాళ నాటకం విజయనగరం ఉంటే రేపు నాటకం కర్నూలులో ఉండేది. అంటే ప్రయాణం చేసి వెళ్ళడం అలా ప్రయాణం. ఇప్పుడున్న ఫెసిలిటీస్ అప్పుడు ఎక్కడున్నాయండి? ఆ రోజుల్లో లేవు కదా. ఆ రకంగా కష్టపడి అవకాశం ఉన్నప్పుడల్లా ఇటు మా గురువుగారి దగ్గరికి వెళ్ళి ఒక 2 గంటలు రోజు పాడతానండి. అవకాశం ఉన్నప్పుడల్లా. ఇప్పటికి ఎంత ధన్యులు సార్ మీరు నిజంగా. అలాగే మీ పాట విని మీ ప్రయాణం, మీ సాధన గురించి తెలుసుకోవడమే అదొక పాఠం అందరికి. ఎన్ని ప్రదర్శనలు అయ్యి ఉంటాయి సార్ సుమారు? ఏమైనా లెక్క పెట్టారా? 4,000 అయ్యి ఉంటాయండి. 4,000 ప్రదర్శనలు. సంవత్సరానికి 70-80 ఉంటాయండి.
అబ్బో సంవత్సరానికి 70-80 అంటే మీ శ్రీరామనవమి కానీ సంవత్సరాది కానీ వినాయక చవితి కానీ సుబ్రహ్మణ్య షష్ఠి కానీ ఇవి కాక అమ్మవారి తీర్థాలని ఇవన్నీ ఉంటాయి కదండి ఇవి వేషధారణ అంతా కూడా అంత సొంతమేనండి అన్నీ ఉంటాయి మీరే వేసుకోవాలని నేను వేసుకుంటాను ఇప్పుడు ఈ వయసు ప్రభావం రీత్యా మనకి ఇంకో మనిషిని తీసుకెళ్తారు కానీ అంటే ఇప్పుడు ఈ వయసులో ఇలా పాడడమే అసలు ఇంకా ఒకటి ఏంటంటే కొద్ది కాళ్ళని ఒక్కసారి ఆలోచించి చెప్పండి 74-47 దాంట్లో ఉంది నా డేట్ ఆఫ్ బర్త్. అదే సార్ అంటే ఉండబట్టుకోలేక అలా అనాల్సి వచ్చింది సార్. సార్ మంగళంపల్లి వారు మీ పాట విని ఆయన చాలా మెచ్చుకునేవారండి ఆయన. ఎందుకంటే మా అన్నయ్య గారండి మాకు అసలు నేను ఈ లైన్లోకి రావడానికి కారణం మా కజిన్ బ్రదరు వల్లూరు కామేశ్వరరావు గారిని ఉన్నారండి. ఆయనకి మహా ఇంట్రెస్ట్. అందువల్ల వాళ్ళ ఇంట్లో ఈయన బాలమురళీకృష్ణ గారు ఉండేవారు అప్పుడు. అందువల్ల ఈయనకి సేవ చేస్తూ అలా ఉండేవారు. వీడు పాడుతున్నాడు, వీడిని ఎలాగోలా ఒక లైన్కి తీసుకురావాలంటే అరే నీకు సంగీత కచేరీలు వద్దు, డ్రమటిక్ లైన్కి వెళ్ళమని చెప్పి ఆయన దగ్గర అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఈ అడ్డంకుల వల్ల తల్లిదండ్రి పోవటం, దీనివల్ల నేను దీంట్లోకి మార్చుకుని సపరేట్ హార్మోనిషన్ పెట్టుకుని అందువల్ల ఈ ప్రాక్టీస్ చేసేవాళ్ళం ఆ రోజుల్లో. మీరు అవసరం అనుకుంటే ఈజీ రూట్లు చాలా ఉన్నాయి మీరు సంగీతకారులు అవ్వడానికి. ఉదాహరణకి అంటే సినిమా ఏమి తక్కువ అని కాదు, సినిమా కూడా చాలా కష్టమైన ఒక ప్రక్రియ. కానీ సినిమాలో పాడితే మీకు అమాంతం పాపులారిటీ వచ్చేసేది, బహుశా మీకు డబ్బులు బోల్డ్ వచ్చేవి. అందులో ఈ రంగంలో ఎంత లేదన్నా అక్కడ ఆదరణ ఉన్న చోట వెళ్ళి వస్తాయి, అక్కడ మాత్రమే వాళ్ళు ఇచ్చినంతే తీసుకుంటామండి. అంతేగాని మాకు డిమాండ్ ఎంత ఇవ్వాలని అడగండి అసలు ఉండదు. మినిమం మేము హార్మోనిస్ట్ గారు మేము వెళ్ళాలంటే మాకు మినిమమే దానికి కనీసం 10,000 అవుతుందండి. అవును కదా సార్. బయటికి వెళ్తే తర్వాత ఈ ఛార్జెస్ ఇవన్నీ బోల్డ్ ఉంటాయండి. ఇది అవును. తర్వాత ఇప్పుడు మనకి ఆదరణ అనేది ఉంది కానివ్వండి, కొన్ని పరిస్థితులు అన్నీ రాలేదంటే అన్నిటికి వెళ్ళలేకపోతున్నామండి. వాళ్ళ అవకాశాలు ఉండాలి కదమ్మా అక్కడ. అందు గురించి మనం దీనికి కాస్త వెనక తగ్గాల్సిన పరిస్థితి. కొద్దిగా వయసు ప్రభావం చొప్పున ఆయనంతకాలం ఆడేవాళ్ళే ఇంకెందుకు లేని లెక్కలో పెద్ద మనకి కొద్దిగా ఇంటి దగ్గర వస్తుంది అనుకోండి, మనం ఇంకా బయటికి వెళ్ళలేం కదా. మరి పద్యాలు పాడడానికి సినిమాలకు ఆహ్వానించలేదా మిమ్మల్ని ఎప్పుడు? అసలు సినిమా పరిశ్రమ పుట్టిందే గుడివాడ నుంచి అండి. అసలు మా ఊరు పామర దగ్గర పెదమద్దాలి, మా నేటివ్ ప్లేస్ అండి. అవును. రామారావు గారు ఊరు పక్క ఊరే మాది. అందువల్ల మేము అప్పుడు నేర్చుకోవడానికి ఇవన్నీ ఉన్నా కూడా ఏంటంటే అక్కడికి వచ్చేటప్పటికి అంటే ఒక రకంగా కాదు అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి సార్. బ్రాహ్మణులు అనేటప్పటికి కొద్ది తేడా వస్తుంది. అవును. అందువల్ల ఆ యూనిటీ ఉన్నది అప్పుడు, అది వేరు ఇది వేరు. అయినా నేను దాని మీద నాకు ఇంట్రెస్ట్ లేదంటే ఆ ఇంట్రెస్ట్ లేక పద్యం 10 మందికి చేరుతుందని మరొక ఇంట్రెస్ట్ కాకపోయినా దానికి కరెక్టే అనుకోండి. అక్కడ కూడా మనకి కాస్త రికమెండేషన్స్ అని మనకి తెలిసిన వాళ్ళని ఇవన్నీ ఉండాలమ్మా అక్కడ. అట్లాంటిది నాకు నేను ఏమి లేదు నాకు పరిస్థితి. నేను స్వశక్తి మీద వీళ్ళందరినీ చూసి నేను నేర్చుకుని వాళ్ళతో పాటు ఎందుకు పోటీగానే పాడకూడదని లెక్కలోనే పాడానండి. అలాగే నేర్చుకున్నాను. అలాగే అవకాశం ఉన్నప్పుడల్లా మనకి ఆకాశం ఉంటారు, నేను వెళ్తూ ఉంటాను. అది మరి భుక్తి గడవాలి కదమ్మా. భుక్తి గడవాలంటే అదే మెయిన్ కదా. అందులో మధ్యతరగతి కుటుంబాలలో ముందు సెటిల్ అవ్వాలి అని చూస్తారు పెద్దవాళ్ళు కూడా. అవునండి. వాళ్ళు తొందరగా అంటే మనకి గ్యారంటీ లేని రంగాల్లో ఎంకరేజ్ చేయరు. అవునమ్మా. అలా ప్రోత్సాహం మీకుందంటే కూడా గొప్ప విషయం సార్. ఇప్పుడు ఒక విషయం నాకు ఇప్పుడు ఎంతన్నా ఈ పందిరి నాటకాలు కానీ లేకపోతే ఉత్సవ కమిటీలు కానీ కేకేస్తున్నారండి. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే సదుపాయం ఒకటి కూడా లేదండి నాకు. లేనప్పుడు ఇప్పుడు నేను మాకున్న ఆర్టిస్టులోకి అన్ని అర్హతలు నాకు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కానీ ఇంతవరకు నేను ఫెలోషిప్ పెట్టి 4 సంవత్సరాలు అయిందండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు లేదండి. అది కనీసం ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి. ఏదైనా వస్తే మనం ఏదైనా ఒక సమాజాన్ని నిలబెట్టాలన్నా తర్వాత ఒక మిగతా కొంతమంది తయారు చేయాలన్నా కూడా నాకు అవకాశాలు ఉంటాయండి. అవును. అంటే ఇందాక ఆదరణ ఉందా అని అడిగింది ఈ కోణం నుంచేనండి. ఎందుకంటే ఆ ఆదరణ చెప్పచ్చో లేదని మీకు నేను చెప్పలేదమ్మా. తప్పకుండా చెప్పాలి సార్, చెప్తేనే చెప్తే ఏముంది ఇప్పుడు ఉన్న పరిస్థితి చెప్పాలంటే ఇది చాలా మనకి బాధాకరమైన విషయమేనండి. అది సార్ ఊరికే మచ్చుకి చెప్తున్నారు. 10 గ్రామ్ఫోన్ రికార్డులు హెచ్ఎంవి రికార్డ్స్ పాడానమ్మా. యూనివర్సిటీలో ఈ పద్య నాటకం కోర్సు మీద డిప్లొమా కూడా చేశానండి. ఇవన్నీ చేసింది మన ఆనందం కోసం చేశాం కానివ్వండి. గవర్నమెంట్ నుంచి ఇదిగో ఇతని దగ్గర ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఈ పరిస్థితులు ఉన్నాయని ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ కూడా అదే పరిస్థితి అండి. రోజు అందరినీ మనకి చేసి పెట్టండి ఎంతమందిని అడుగుతామంటే వాళ్ళు గుర్తించాలి, చేయాలి. అది లేదండి. చాలా విచారకరం సార్ ఇది. అంటే ఎందుకంటే ఇవాళ ఊరికే చెప్పుకోవాలంటే మీరు మరొక విద్వాంసులు, మీ హార్మోనియం కళాకారులు, మీరిద్దరు కలిసి వెళితే 10,000 అవుతుందని మీరు అంటున్నారు. చాలా ఎక్కువ డబ్బులు అవుతాయని చెప్పి. ఊరికే నిన్నమన్నా వచ్చిన పిల్లలు మైక్ ముందు ఒక్కొక్క లైన్ చొప్పున పాడితే ఇచ్చే అమౌంట్ కూడా దానికంటే ఎక్కువ. అంటే అది తక్కువ ఇది ఎక్కువ అని కాదు సార్. కానీ మీరు చేసిన సాధనకైనా గుర్తింపు ఉండాలి. మీ జీవితాన్ని అంకితం చేశారు పద్యనాటక రంగం. అవునవునండి. ఈ పగలనక రాత్రనక దీని మీద చాలా కష్టపడి చేశానమ్మా. అవునండి. చేసిన తర్వాత ఇప్పుడు
హార్మోనిస్టులు మా గురువుగారులు ఉన్నా కూడా వాళ్ళు కూడా మనకు వచ్చిన దాంట్లో సరిపెట్టుకునే పరిస్థితులు అండి. ఇవాళ పెట్టి హార్మోని పెట్టి తీసుకుని ఏదైనా స్టేషన్ నుంచి స్టేషన్లో మరి మారి రైల్లో వేసుకుని వెళ్ళాలంటే పెట్టికి మినిమం 500 రూపాయలు అవుతుందండి అది, అంతేగా ఆ బాక్స్కి. మరి ఆయన కనీసం ఆయనకు కూడా కనీసం దినభత్యం కింద ఇచ్చినా కనీసం ఆయన ఒక 2000 ఇవ్వాలండి. మాట చెప్తున్నాయండి. ఇవి ఛార్జెస్ ఇవి కాకుండా, ట్రాన్స్పోర్టేషన్ కాకుండా ఇవి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇవన్నీ ఎదుర్కొంటూ మేము వెళ్తున్నామంటే దాని మీద ఉన్న పద్యనాటకం బ్రతకాలి అనే దృష్టిలోనే ఇంతవరకు మేము చేస్తున్నాం. అది దీని మీద ఎన్నో ప్రక్రియలు చేసి కొత్తగా మళ్ళీ ఇచ్చేయాలని నా జీవితాశయం ఒకటే ఉందమ్మా. కురుక్షేత్రం, గయోపాఖ్యానం, రామాంజన యుద్ధం, ఈ పద్యాలన్నీ ఏదన్నా ఈ మనం ఈ రంగాల వాళ్ళకి అందించాలంటే ఏదైనా మీలాంటి వాళ్ళు మాకు అభిమానించి చేస్తే ఇవన్నీ పద్యాలు మనం ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని నా కోరిక. ఇవన్నీ ధ్వని ముద్రితం అయ్యాయా? అవునే, అసలు అవ్వలేదండి. కొన్ని అయినాయండి. ఆంజనేయరాజు గారు కొన్ని భాగాలు ఇచ్చారు రికార్డ్స్. అలా కాకుండా మొదటి నుంచి చివరి వరకు అన్ని పద్యాలు, కృష్ణుడి పద్యం ఎలా ఉంటుంది, అర్జునుడి పద్యం ఎలా ఉంటుంది, భీముడి పద్యం ఎలా ఉంటుంది, దానికి ఎందుకంటే దాంట్లో సాహిత్యం పోకూడదు, సంగీతం పోకూడదు, అవును ఏమండి, నటన పోకూడదు, వీటన్నికి అనుగుణంగా చేయాలనేది నా కోరిక అమ్మది. అందువల్ల నేను మా గురువుగారితో కూడా అదే అంటూ ఉంటాను, అటువంటిది వస్తే తప్పనిసరిగా ఆయన కూడా సహకరించే మనిషేనండి. సహకరించే మనిషి అనేటప్పుడు మనకు కూడా బయట కొంత ఫైనాన్షియల్గా కొద్దిగా ఉండాలి, బాగుండాలి కదమ్మా. అది ఫైనాన్షియల్ అంటే అది డబ్బుల కోసం కాకపోయినా అది మన కళని గుర్తించారు, మన కళని గుర్తించారనే ఒక తృప్తి కోసం అయినా అది ఆశించడంలో అసలు ఏమాత్రం చాలా సబబు. సార్ ఇప్పుడు ఒక టైంలో పురుషులే స్త్రీ వేషాలు కూడా వేసేవారు కదా, ఎందుకంటే నాటక రంగస్థలం మీదకి స్త్రీలు రావడం చాలా అరుదు. సో అప్పటి రోజుల్లో మరి మీరు ఎప్పుడైనా స్త్రీ పాత్రలు వేసారా? నేను వేయలేదండి. మీరు వేయలేదు. నేను కాబట్టి కొన్ని నారదుడు వేశాను కొన్నిట్లో, అప్పుడు అష్టపదుల తరంగాలు పాడిన రోజుల్లో. తర్వాత అవన్నీ నేను దానికి కాంబినేషన్ అనేటప్పటికి హార్మోనిస్ట్ ఉండాలి, తర్వాత తబలిస్ట్ ఉండాలి, లేకపోతే మృదంగం ఉండాలి. ఇవన్నీ కొద్దిగా కష్టసాధ్యమైన విషయమని కంప్లీట్గా పక్కన పెట్టాను. అవి చేయలేక వీటితో చేస్తున్నాం అండి. ఏదో ఉన్నవి చాలు, కొత్త వేషాలు ఎందుకులే అని చెప్పి మానేసాను. అలాగే నంది పరిషత్తులకి ఇచ్చాము, అలాగే వెంకటేశ్వర పరిషత్తుకి ఇచ్చాము, అలాగే ఎన్టీఆర్ పరిషత్తుకి నాటకాలు చాలా ఇచ్చామండి. ఇవన్నీ ఒక్కొక్క రోజుకి వాళ్ళకి ఏం ఇచ్చి పంపించకపోయినా కనీసం వచ్చి ఛార్జీలు, కనీసం వాళ్ళకి భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలు అన్నీ ఉంటాయి కదండి. అవన్నీ చేస్తానికి మినిమం రిక్వైర్మెంట్సే బోల్డ్ అవుతున్నాయండి. ఇప్పుడు ఆయన దగ్గర ఆయన గురువు గారు ఉన్నారని ఆయన దగ్గరికి వెళ్తానికి ఎన్నో ఛార్జీలు పెట్టుకుని మనం వెళ్ళి ఆయనకి కూడా ఎంతో కొంత ఇవ్వాలి కదా అక్కడ. అలా ఇవ్వాలనేటప్పటికి మనం దీనికి కొంత టైం స్పెండ్ చేయాలి. అందువల్ల ఎంత చిత్తశుద్ధి, ఎంత నిబద్ధత ఉంటే, అంటే ఏదో మామూలు ఉద్యోగం చేసుకుని జీవితం గడిచిపోతుంది, అప్పుడప్పుడు సరదాగా 2-3 పద్యాలు పాడుకోవచ్చు. కానీ ఇదే జీవితం అనుకోవడం, మీరు కావచ్చు, మనకి చంద్రబాబు గారు కావచ్చు, వారి జీవితాన్ని అంకితం చేయడం అన్నది. ఆయన మా చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో వందల మందిని తయారు చేశారండి ఆయన హార్మోని కళాకారులు. హార్మోని కాదండి, ఇట్లా పద్యనాటకం మీద ఆర్టిస్టులు చాలా మందిని తయారు చేశారు. కానీ వాళ్ళల్లో వాళ్ళ గాత్ర ధర్మం ప్రకారం అవన్నీ వెళ్ళాలంటే కొంతమందికే అది కుదురుతుందండి. శృతి చాలా ఎక్కువగా ఉండాలండి అని ఏం కాదండి, అలాగే లేదు, ఎవరి గాత్రధర్మం వాళ్ళదే. కానీ వాళ్ళు పౌరాణిక నాటకాల్లోకి వచ్చేటప్పటికి అమ్మ ఇదివరకు ఇప్పుడు 4 పాడుతున్నావా, 5 పాడుతున్నావా, 6:30 పాడుతున్నావా, ఈ లెక్కన వెళ్ళిపోయి అరుపులు కేకల సంగీతం అయిపోయిందండి. సాహిత్యం మీద పట్టుత్వం పోయింది. ఏదో పాడుతున్నారు అక్కడ. ఇవాళ అంతా మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా రాముడు కృష్ణుడు ఆడుతున్నారండి ఇవాళ. నేను చాలామంది ఉన్నారు. కానీ ఏంటంటే మేము ఒక పందాకి వెళ్ళాం, మళ్ళీ ఈ పందాకి మార్చుకోవటం అనేది మా వల్ల కాక, ఏదో నా కోరిక ఒకటే, మా బ్రతుకున్నంతకాలం నాటకాలు ఆడాలి. ఇది ఇంకెవరన్నా మంచి మంచి వాళ్ళు తయారు చేయాలి. మీకు శిష్యులు ఉన్నారా ఇప్పుడు? మా యూనివర్సిటీలో ఉన్నారు కదండి, యూనివర్సిటీలో. మాతో పాటు నాటకం ఆడేవాళ్ళే. శిష్యులు అంటే నేను తయారు చేసిన శిష్యులు అంటే ప్రత్యేకించలేదు. సార్, రాముల వారిపై మీకు ఇష్టమైన పాట కానీ పద్యం కానీ ఇంకోటి మరొకటి? అభోగాన. ఇందు అధర్మం ఏమన్నది ఆంజనేయ, రాముడే సంపద నటంసు ప్రతినజేయ, తిరుపాలు కాపాడ నిల్చి యుద్ధమనరింపనేటికి సిద్ధమైది ఔరా
మోడమంచు అరయనైతి ఆ అద్భుతం సార్. ఇది పాడితే పావుగంట పాడతామండి. అది పావుగంట పాడచ్చు. అంత అంత మీరు రాగాలు తీసి. ఎందుకంటే మనకి కర్ణాటక మీద అనుభవం ఉంది కాబట్టి. ఇప్పుడు ఎలా సార్ ఈ రాగాలు తీసేటప్పుడు అలంకారాలు దృష్టిలో పెట్టు ఉంటాయండి. ఆటోమేటిక్గా నేను ఒక సంగతి అంటే మా గురువు గారు ఇంకో సంగతి ఇస్తారండి. ఇప్పుడు అన్ని స్థానాలు చూపించాలండి. అలాగేనా? అవునండి. భలే. భలే. మహాద్భుతం, మహాద్భుతం సార్. ఇదంతా భగవంతుడు ఇచ్చిన వరం అండి ఇది. ఎందుకంటే ఈ గాత్రధర్మం అనేది రావడం అనేది కూడా ఒక అదృష్టం. ఇదందరికీ రాదు ఇది. తర్వాత కర్ణాటక సంగీతాన్ని మర్చిపోకూడదు, డ్రమటిక్ని మర్చిపోకూడదు. అవును. వీటిని మిక్స్ చేసుకుంటూ మన స్థానాలు చూపించాలంటే మా గురువుగారు కూడా మరి నాకన్నా ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన మనన్నీ ఫాలో అవుతారండి. ఎక్కడ ఏ సంగతి అంటాం వాళ్ళకే అర్థం కాదు, నాకు అర్థం కాదు. ఆ సమయానుకూలంగా వాయిస్తారండి. సంగీతం మీద పట్టు ఉండాలి, సాహిత్యం మీద పట్టు ఉండాలి, మనోధర్మం ఉండాలి, ధైర్యం ఉండాలి, గొంతు ఉండాలి. ఇంకా అన్నిటికంటే మించి ముందు వాల్యూమ్ కూడా ఉండాలి కదా సార్. అవునవును. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో మైకులు కూడా ఉండేవి కాదు. ఇంత మైకులు ఉండేవి, లైట్స్ కూడా ఉండేవి కాదు, పెట్రోమాక్స్ లైట్లు ఉండేయండి అప్పట్లో. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆ రోజున ఆంజనేయరాజు గారు పాడారంటే మరి మామూలుగా పాడారండి. ఆయన సంగీతం నేర్చుకున్న ఆయన. మరి ఆయన పక్కన ఆంజనేయుడు సంపత్నగర్ లక్ష్మణరావు గారు ఉన్నారు. లక్ష్మణరావు గారు ఏం సంగీతం నేర్చుకోలేదండి. ఆయన ఎప్పుడు లేచిన 6-6:30 స్థుతి పాడతారు ఆయన. నిజంగా రాములు వారు అట్లా ఎదురుకుండా ఉంటారండి ఆయన. ఇప్పుడు వాళ్ళ మనవడు కూడా ఇప్పుడు అతను రామాంజనేయులు అని చెప్పి వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. అలాగే లక్ష్మణరావు అని చెప్పి ఆయన పేరుతోనే వాళ్ళ మనవడు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు అలాగే ఇప్పుడు రామాంజన యుద్ధం నాటకం ఇవాళకి వాళ్ళు ఆడుతున్నారు. అలా వాళ్ళు కూడా బాగా చదువుకు మాస్టర్ డిగ్రీస్ వాళ్ళంతా అయినా కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు. అలాగే సార్ ఇప్పుడు పద్య నాటకాల్లో ఒక చాలా మౌలిక ప్రశ్న, పద్య నాటకాలు ప్రచురితమైనవి అని ఉంటూ ఉంటాయా లేక మన ఆధునిక సమకాలీన నాటక రచయితలు పద్యాలు కూడా అలా రాస్తూ లేదు సంభాషణలు కూడా రాస్తూ కొనసాగిస్తారా? కొన్ని నాటకాలు అప్పట్లో తిరుపతి వెంకట కవులు కానివ్వండి, తాంట సుబ్రహ్మణ్యం గారు, బద్దిరెడ్డి గారు, అలాగే గయోపాఖ్యానం, ఇప్పుడు ఈ నాటకాలు అన్నీ ఉన్నాయంటే అప్పుడు పూర్వం రాసిన కవులు ఉన్నారు సార్. ఇప్పుడు ఇంకా కొంత నాటకాలు కొన్ని వచ్చినాయండి, కొత్త వచ్చినాయి. వాటికి కూడా ఇప్పుడు రాస్తూ ఇప్పుడు ఆకెళ్ళ గారిని వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళంతా కొంతమంది ఇంకా ప్రత్యేక నాటకాలు కొన్ని భాగాల నుంచి చేసి రాస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు మా నాటకం పెట్టారండి ఆ ఊర్లో, గయోపాఖ్యానం పెట్టి ఆయన మాట్లాడిన తర్వాత నా బ్యాడ్ లక్ ఆయన పోవటం. ఆయన ఉంటే అన్నీ చేసేవారండి. అందరి బ్యాడ్ లక్ అండి ఆయన వెళ్ళిపోవడం అన్నది. ఎందుకంటే ఎన్ని మంచి పనులు జరిగాయి వారి చేతుల మీదుగా. ఇప్పుడు ఒక నాటకం ఒక ట్రూపుని తీసుకెళ్లాలంటే మనం ఇంచుమించు 50-60 వేలు పైన అవుతుంది. 20 మంది సభ్యులు ఉంటారు. అందరికీ ఇది వృత్తి జీవనాధారం కూడా. ఇంట్రెస్ట్గా ఉండి వాళ్ళని తీసుకెళ్తానికి కూడా వాళ్ళని డబ్బులు పెట్టుకు రమ్మంటే కష్టం కదా అక్కడ. అందువల్ల ఇది మేము కూడా అదే విజ్ఞాపన చేస్తున్నాం గవర్నమెంట్కి. ఎన్ని చేసినా మరి అది అవకాశం ఎప్పుడు వస్తుందో మాకు మాత్రం తెలియదు.
తప్పకుండా మంచి రోజులు వస్తాయి. మీ వంటి కళాకారులు దీన్ని పోషిస్తున్నంత కాలం, కొనసాగిస్తున్నంత కాలం ఖచ్చితంగా మీ శిష్యరికం కూడా మీలాగే అసలు గొంతు విప్పి గళం విప్పి అలా అద్భుతమైన పద్యాలు ప్రపంచానికి వినిపించాలని కోరుకుంటున్నాను. నిన్న నేను అడగగానే మా గురువుగారు నేను వస్తున్నాను ఎన్నింటికి రమ్మంటారని అడిగారండి. అదే ఆయన లేకపోతే నేనేం చేయలేను కదమ్మా అక్కడ పరిస్థితి అది. ఎందుకంటే అది అందరి వల్ల కాని విషయం అది. ఆ మనిషి అక్కడి నుంచి ఆ పెట్టి తీసుకురావడానికి ఎంత ఖర్చు అవుతుంది, కుక్కడపల్లి అవతల నుంచి రావాలండి. అంతేగా అంతేగా. విదేశాలకు వెళ్ళారుగా? నేను ఎప్పుడు వెళ్ళలేదా? వెళ్తానికి దానికి సగ్గా వాళ్ళకి ప్రాప్తం లేదనాలి అంతే. అయ్యో అట్లా అనకూడదండి. మాకెళ్ళే అదృష్టం లేదని మనం అనుకోవాలి కానీ ఇంకో మాట ఎందుకు అనుకోవాలి? అవకాశం లేదండి. అది నేను చాలా కృషి చేస్తున్నాను అండి ఫెలోషిప్ గురించి. మరి అది ఎప్పుడు ముడిపడుతుంది అనేది తెలియదు నాకు. అర్జున ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లను సుఖులే కదా యశోభక్కులు నీదు అన్నలు భవ్య మనస్కులు నీదు తమ్ములు చక్కగనున్నవారే భుజశాలి మృగోదరుడు అగ్రజాగ్రకం దక్కగా నిలిచి శాంతుగతి తాను చరించున్న తల్పము అర్జున. కీర్వాణను ఒక్కని చేసి నందిచట ముగ్గడగింపతలంచినవే ఎక్కడ పోగలాడను ఇక ఇక్కడ చిక్కితి బక్కి కైవడి దక్కితి మీకు పట్టుము వగి దక్కకుము ఇటికి చేరదమ్ము బల్చక్కని ఊహ పుట్టే వల్చక్కని ఊహ పుట్టే అనుజన్ములతో అరుజమ్ము పార్థివ చక్రవాకం లేదా ఇంత వివాదమేలా ఇతటం లేరా మహాప్రాజ్ఞులు. అయ్యో అయ్యో దుర్యోధనుడింత దుష్టుడగునే ఆరాధేయుడింత భ్రష్టుడగునా యోద్వేదరుల్వోలే వీరి దుశ్శాసను శాసనంబు కొనగా ఏమౌత వచ్చన్ విడన్ రాదో చంపగరాదో విడన్ రాదో చంపగరాదో
దుర్మధుని నిర్మర్యాదు లోకార్థమై నీలాంబరం ఉంది ఒకటి, నీలాంబరి ఇందాక వాడు పాడారు కదా మాతృపక్షము మెల్ల మమ్ము చూడు అనగా పితృపక్షము యుధిష్ఠిరాదులెల్ల వారి చూడుము నా వేటము అది కటకురంబు మీ అమ్మయలరా రాజ్యము గొమ్ము సార్ మీకు శతకోటి నమస్కారాలు, వందనాలు. ఏమి పాడుతున్నారు అసలు. అంటే పద్యం రాగం తీసేటప్పుడు గమకం పాడేటప్పుడు మధ్యలో మీ ఆవేదన అసలు ఆర్తిని చూపించడానికి మధ్య మధ్యలో మీరు చేస్తున్న రాగ విన్యాసాలు అమోఘంగా ఉన్నాయి. అందుకనే చేస్తున్నామమ్మా. అది చేస్తే ఇప్పుడు ఎందుకంటే కాస్త వినసొంపుగా ఉండాలి, మనిషి ఇబ్బంది పడకుండా ఉండాలి. పద్యం పాడేటప్పుడు ముఖ కవలికలు మారకూడదండి యాక్టర్కి ఎవరికైనా సరే. అది ఒక అది వరం అండి. అది అందరికీ రాదు. అది కృష్ణుడు రాముడు అంటేనే మామూలుగా అది ఎప్పుడు శాంత స్వరూపులు కాబట్టి అలా ఉంటాయండి. మనం బాలమురళీ కృష్ణ గారు అనేవారు, మహానుభావులు ఎప్పుడు కళ్ళు మూసుకుని పాడకూడదు, అలాగే మొహం చిట్లించి పాడకూడదు, నవ్వుతూ పాడు, చిరుమందహాసం ఉండాలని ఆయన అలా అంత గ్రాండ్ గా పాడే. ఆ తెలుగు మహాసభల్లో ఆయనకి నాకు కలిసి పౌరాణిక తరఫున నాకు, సంగీతం తరఫున ఆయనకి అక్కడ తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలో సన్మానం చేశారండి. అప్పుడు అది అదృష్టం నాకు ఆయన పక్కన. ఇవాళ మీ పాట, మీ పద్యం, మీ మాట, మీ ప్రయాణం వినడం మా అందరికీ జన్మధన్యం సార్. మీరు తరచుగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటాం. మీరు రావాలి. నాటక రంగానికి సంబంధించి చాలా విశేషాలు. ఇప్పుడు ఇది నాటక విజ్ఞాన సరస్వతిని మన తెలుగు యూనివర్సిటీ వాళ్ళు బుక్ రిలీజ్ చేశారండి 2008లో. దాంట్లో మొత్తం 700 పేజీలు అండి. అది దాంట్లో మొత్తం మా తరం, మా ముందు తరం, మా తర్వాత తరం అందరూ 3 తరాల వాళ్ళు అందరినీ దాంట్లో రాశారండి. సంగీత కచేరీలు చేసేవాళ్ళు కానివ్వండి, ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, భరతనాట్యం కానీ ఏదైనా కానీ అన్ని రంగాల నుంచి వాళ్ళు తీసుకుని చేశారండి. ఆ పుస్తకం నేను మీకు కలిసినప్పుడు నేను మీకు తీసుకొచ్చి ఇస్తాను. తెలుగు యూనివర్సిటీలో ఉంటుంది. అది మీలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. అది అప్పుడు ఏమండి ఆ రోజుల్లో మనకి దండమూడి రాజగోపాల్ గారు వీళ్ళంతా ఉండేవారు కదా మనకి. ఏది మృదంగం, అలాగే మన రామకృష్ణ గారు ఏది క్లారినెట్ ఆయన, తర్వాత అట్లాగే సుందరపల్లి సూర్యనారాయణ గారు
తర్వాత వీణ వాయించేవారు చిట్టిబాబు గారు, వీళ్ళందరినీ మనం చూస్తే మేము వాళ్ళ సహచర్యంలో పెరిగాం కాబట్టి సంగీతం మీద మక్కువ పెరిగిందండి. అందరికీ ఇప్పుడు పౌరాణిక పద్యాలంటే ఎంత చుత్తులో పాడుతున్నాం అనే పరిస్థితులు ఆలోచిస్తున్నారు కానివ్వండి, సాహిత్యం పోకూడదు అనే పరిస్థితులు చాలామందికి ఉండలేదు వాళ్ళు. ఉండలేదు. దాన్ని అర్థం చేసుకుని అసలు మొత్తం వంట పట్టించుకోవడమే చాలా పెద్ద, అంటే పద్యం ఇదివరకు నేర్చుకుని కూడా కాదు కదా. ఈ ఆర్టిస్టులు అందరి గురించి రాసేవారండి ప్రతి ఆదివారం. ఒక కాలం మిక్కిలిన రాధాకృష్ణ గారు టైంలో. అవును. ఇవాళ అసలు మా పేరు చెప్తే ఎవరు శ్రీహర్రావు అంటే వాళ్ళకి ఏం తెలుస్తుందండి, ఈ తరం వాళ్ళకి తెలియదు కదా. కనీసం మన ఇప్పుడు ఇంత మంచి మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు కనీసం ఒక మాట బలానా వాడు ఉన్నాడు అనే సంగతి తెలియాలి కదా. ఎంతవరో మహానుభావులు ఉన్నారు, వాళ్ళందరికీ మనం చూపించాలనే బాధ్యత మనకు ఉందని నా అభిప్రాయం అండి. నేను అనేది అది. తప్పకుండా సార్, మా కార్యక్రమం ఈ కార్యక్రమమే కాదు, రాబోయే రోజుల్లో కూడా ఎన్నో కార్యక్రమాల ద్వారా మీ అంటే మీకు ఎంత పట్టు ఉందో, మీరు ఎంత సేవ చేశారో, కళాసేవ నిజంగా ప్రపంచానికి తెలియవలసిన అవసరం ఉంది. ఇంకా చాలామంది అంటే ఇతర దేశాల్లో కూడా మిమ్మల్ని ఆహ్వానించి మీ పద్య నాటకం అందరికీ చేరాలని చెప్పి కోరుకుంటాను సార్. మీకు సాధారణ భగవంతుడు ఇచ్చిన గాత్రం ఉంది కాబట్టి మేము పాడుతున్నాం. ఏమీ లేని వాళ్ళ చేత ఆయన మానిస్తాడు. ఆయన గొప్పతనం మరి మనం ఆలోచించాలి కదమ్మా. అది సంగీత స్వరజ్ఞానం లేని వాళ్ళు, గాత్ర ధర్మం లేని వాళ్ళతో కూడా పద్యం పాడు. ఇదంతా పూర్వజన్మ సుకృతం అండి, అందరికీ సంగీతం అన్నది. అలాగే మీరు వాయించిన అద్భుతమైన అసలు వేళ్ళలా మీరు ఎక్కడో చూస్తున్నారు, వేళ్ళ వాటి పని చేసుకుంటుపోతున్నారు. అది చాలా సంతోషం సార్ చంద్రబాబు గారు. మీకు ఒకటి తీర్చండి, కురుక్షేత్రం, అయోపాఖ్యానం, రామాయణ యుద్ధం పద్యాలు అన్ని పద్యాలు చేయాలని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అవకాశం ఉంటే మాకు అవకాశం తప్పకుండా వస్తుంది అవకాశం సార్. మా ఇబ్బందులు కూడా కాస్త గవర్నమెంట్ వాళ్ళకి తెలిసేటట్టుగా చేయండి. తప్పకుండా సార్. నమస్కారం, ధన్యవాదాలు సార్.